మనతో పాటు ఆర్ఎస్పీ ఉన్నాడు. అసలు ప్రస్తుతం తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ఈరోజు అసలు విమోచన దినోత్సవమా, విలీన దినోత్సవమా, లేకపోతే ప్రజాపాలన దినోత్సవమా, అసలు పరిస్థితి ఏంటి, నిజమైన చరిత్ర ఏంటి, తెలంగాణ వాదులు కావచ్చు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆర్ఎస్పీ ఏం చెప్పబోతున్నాడు. మనతో పాటు ఆర్ఎస్పీ ఉన్నాడు. సార్తో మాట్లాడుతాం. సార్ నమస్తే. నమస్తే రావు గారు. ఏంటి సార్ పరిస్థితి? బాగుంది, చాలా రోజుల తర్వాత కలిసి. అదే సార్, ఎట్లుంది సార్? బాగుంది. ఈరోజు యథార్థం మీద మీలాంటి వాళ్ళు చెప్తే పూర్తి స్థాయిలో రీచ్ అవుతుందనే ఒక ప్రయత్నం. ఏంటి సార్ ఇది, విమోచనమా, విలీనమా, లేదంటే ప్రజాపాలన దినోత్సవం, ఏంటి అసలు పరిస్థితి? ఇది సమైక్య దినోత్సవం అండి. ఆనాడు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు ఇది. దీన్ని బీజేపీ వాళ్ళు విమోచన, విముక్తి అని చెప్పి మళ్ళీ మత కల్లోలాలు ప్రేరేపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు దీన్ని ప్రజాపాలన దినోత్సవం అంటున్నారు. అదైతే పెద్ద జోక్ ఇది. అందుకనే ఎగ్జాక్ట్లీ. సో ఇది ప్రజాపాలన దినోత్సవం అనడం అయితే పెద్ద జోక్. అసలు రాష్ట్రంలో పాలన ఉందా రవి గారు? పాలన పడకేసింది. ప్రజల మీద ప్రతీకార ధోరణితో సాగుతున్నది పాలన. రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. ప్రజల ఆశలన్నీ అడి ఆశలన్నీ. సో ఇది ప్రజాపాలన దినోత్సవం కాదు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఇక కుపస్థ మండూకాల్లాగా బావిలో పడ్డ కప్పలు అదే ప్రపంచం అనుకుంటున్నారు. ఇక వాళ్ళు ఏదో అందరికన్నా గొప్పగా చేస్తున్నామని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవరు చూడడం లేదు అనుకుంటా ఆ విధంగా వాళ్ళ లోకంలో వాళ్ళు ప్రజాపాలన అంటున్నారు. కానీ ఇది కాదండి. అందుకొరకే మరి ఇవాళ అన్నిటికన్నా ఘోరమైన విషయం ఏంటంటే, నిన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తెలంగాణ సచివాలయం ముందర ప్రతిష్టాపించడం అయితే అది తెలంగాణ ప్రజలకు ఒక తీరని ద్రోహం చేసినట్టు, వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బండి. అందుకొరకే ఈరోజు మేము కాకినాడ పట్టణంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి అక్కడ భారత రాష్ట్ర సమితి రాబోయే రోజుల్లో అధికారంకు వచ్చిన తర్వాత మేము తప్పకుండా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి బంగారు పూతతో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ పెట్టబోతున్నాం. బరాబర్ పెడతాం. తెలంగాణ అమరవీరుల ఆత్మలకు ప్రతీక, తెలంగాణ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల సంస్కృతికి ప్రతీక అన్న తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉండాలి. కానీ 1300 మంది అమరవీరులను సృష్టించిన ఈ కాంగ్రెస్ పార్టీ, అంటే ఈ కాంగ్రెస్ పార్టీ దోపిడీ దౌర్జన్యకరమైన ధోరణి వల్ల 1300 మంది చచ్చిపోయారు. వాళ్లకు ఒక నాయకుడైన కాంగ్రెస్ పార్టీకి నాయకుడైన రాజీవ్ గాంధీని ఇక్కడ పెట్టడం అనేది ఏమాత్రం సమర్థనీయం కాదు. అందుకొరకే మేము తప్పకుండా దాన్ని తీసేస్తాం. ఇది క్వశ్చన్ ఎందుకు మీకు నేరుగా అడిగినా సార్ అంటే, తెలంగాణ రైతాంగ పోరాటాన్ని పక్కదో పట్టిస్తున్న ఈ పార్టీలను కొంతమంది మేధావి వర్గం చర్చిస్తుంది. నిజంగా అసలు ఏంది సార్, ఏం జరిగింది? పటేల్ సైన్యం నేరుగా తెలంగాణ విమోచనం కోసం ఎటువంటి, అంటే మీకైతే కొమరం భీం గురించి తెలుసు, దొడ్డి కొమరయ్య గురించి తెలుసు, ఇలా మేధావుల గురించి అంతా పదే మీరు చెబుతుంటారు. ఎట్లా చూడొచ్చు, అసలు ఏంటి పరిస్థితి? తెలంగాణలో 1940వ దశకంలో, మరి ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధ కాలంలో, ఆనాడు 2వ ప్రపంచ యుద్ధంలో రష్యా మరి హిట్లర్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ విజయం సాధించిన క్రమంలో దాని నుండి స్ఫూర్తి తీసుకొని ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు మరెందరూ పోరాట యోధులు వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆయుధాలు చేతబట్టి భారతదేశంలో కూడా మరి రైతాంగ విప్లవం జరగాలి అనేది, అది మరి ముఖ్యంగా దొరలు గడీలను పెట్టుకొని గడీల్లో ఉండి తర్వాత వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద రాజప్రసాదాల్లో ఉంటూ ఆనాటి నిజాం నవాబుకు ఏజెంట్లుగా ఉండి ప్రజల దగ్గర నుండి బలవంతంగా కప్పం వసూలు చేస్తూ ఆ కప్పాన్ని పన్నును బయట పైన నిజాం ప్రభువుకు కట్టి కింద వాళ్ళ ఆధీనంలో ఉండే ప్రజలను చిత్రహింసలు చేసి వాళ్ళను మనుషులుగా చూడకుండా పశువులుగా చూసి మహిళల మీద చెప్పలేని ఘోరాలు చేసి వాళ్ళందరి జీవితాలను నాశనం చేస్తున్న క్రమంలో మరి పాలకుర్తి నియోజకవర్గంలో విసునూరు కానీ, లేకపోతే నల్గొండ కానీ, లేకపోతే సూర్యాపేట కానీ, కోదాడ కానీ, రకరకాల ప్రాంతాల్లో, వరంగల్, ఈ ప్రాంతాల్లో
రైతాంగం అంతా కూడా వాళ్ళకు దొరికిన ఆయుధాలని చేతపట్టుకొని ఆనాడు దొరల మీదకి, వాళ్ళ గడీల మీదకి, వాళ్ళ బంగ్లాల మీదకి దాడి చేసింది. తెలంగాణకి ఈ సంస్కృతి కొత్తదేం కాదు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కూడా ఆనాడు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. తర్వాత పండుగల సాయన్న కూడా పోరాటం చేసిండు. కొమరం భీం కూడా నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. ఆ పోరాటాల సంస్కృతిలో భాగంగానే 1945 తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఆ స్ఫూర్తితోనే రైతాంగాన్ని, పేద ప్రజలను, ఈ దొరలు, భూస్వాములు వీళ్ళందరి దగ్గర నుంచి, నిజాం యొక్క జమీందారులు వాళ్ళందరి దగ్గర నుంచి విముక్తం చేయాలన్న భావనతోనే ఆ రోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. అది తర్వాత ఇంకా తెలంగాణను విముక్తి చేసుకోవాలి, తెలంగాణలో వీళ్ళందరినీ చేయాలనే దాని మీద జరిగింది. అదే అయితే అప్పటికి స్వతంత్రం కూడా వచ్చిన తర్వాత భారతదేశానికి 1947 ప్రపంచ యుద్ధంలో స్వతంత్రం వచ్చేసింది. పటేల్ సైన్యం కూడా తెలంగాణపై ఒక రకంగా సూర్యాపేట లాంటి ప్రాంతం నుంచి దండయాత్ర స్టార్ట్ అయింది. 1948 నుంచి 51 మధ్య విపరీతమైన అరాచకం జరిగింది. అది తెలంగాణ పల్లెల్లో ఒక రకంగా పల్లెల్లో ఉన్న అమ్మాయిలను కూడా సైన్యమే స్వయంగా నిలబడి బతుకమ్మలాడించే పరిస్థితి, నగ్నంగానే ఒక ప్రచారం. సైన్యం అంటే ఏ సైన్యం? పటేల్ సైన్యం లాంటి, అంటే పటేల్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి అని ఒక ఈరోజు లేదండి. నేను చదివిన తెలంగాణ చరిత్రలో మరి ముఖ్యంగా నేను తిరగబడ్డ తెలంగాణ అనే ఒక పుస్తకం ప్రొఫెసర్ ఐ తిరుమలి గారు, జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్, అద్భుతంగా రీసెర్చ్ చేసి మరి రాశారు. ఆ పుస్తకం చదివిన, ఆ పుస్తకంలో ఎక్కడ కూడా ఆయన ఆధారాలతో రాసిండు, అప్పుడున్న లిటరేచర్ అంతా గుర్తుని తీసుకుని రాసిండు. ఎక్కడ కూడా ఈ విధంగా భారత సైన్యం మహిళలను నగ్నంగా బతుకమ్మలాడించారు అనేది అక్కడ కూడా. అంటే దాంట్లో నిజాం సంబంధించిన కొంతమంది కూడా ఉన్నారు. నిజాం సైన్యం మీద పోరాటం చేసిన దాంట్లో భాగంగానే ఇదంతా అరాచకం జరిగింది. ఈ తెలంగాణ విమోచనకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది, కానీ పార్టీలు హైజాక్ చేస్తున్నాయి అని ప్రధాన ఆరోపణ. ప్రధానంగా తెలంగాణ మీరనే ఈ సెప్టెంబర్ 17 కానీ దానికన్నా ముందు జరిగిన పోరాటాలు, 1940 దశకం నుంచి 48 వరకు జరిగిన పోరాటాలు ఇవన్నీ కూడా ఆనాడు రైతాంగ పోరాటం. రైతులకు, పేద రైతులకు, చిట్యాల ఐలమ్మ కావచ్చు, కడవెండిలో దొడ్డి కొమరన్న కావచ్చు, లేకపోతే రావి నారాయణ రెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది, మళ్ళీ స్వరాజ్యం గారు కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు, బండి యాదగిరి గొప్ప పాట రాశారు వారు. సో ఇలాంటి వాళ్ళకే ఈ క్రెడిట్ పోతుందండి. సో అంతే తప్ప ఈరోజు ఈ పార్టీలు ఏవో చరిత్రను వక్రీకరించి చేస్తున్నాయి. అందుకొరకు ఆ క్రెడిట్ ఆనాడు ఆ గెరిల్లాలకే పోవాలి. మనం వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అనేది ఇక్కడ అప్రస్తుతం. కానీ ఆనాడు చిట్యాల ఐలమ్మకు, తర్వాత కడవెండిలో దొడ్డి కొమరన్నకు, షోయబుల్లా ఖాను, బందగి, షేక్ బందగి ఇలాంటి వాళ్ళకే అది పోవాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.